ఏంటి కౌశిక్ గారు కొత్త కొత్త స్టోరీతో వచ్చారా? కొత్త స్టోరీ కాదు, స్టోరీస్తో వచ్చా. స్టోరీసా? యా. హారర్ ఫిల్మ్, మల్టీవర్స్ అట్లాంటివి ఏమన్నా? ఈసారి మన ఫిల్మ్ కాదు, ఆడియన్స్ ఫిల్మ్. ఆడియన్స్ ఫిల్మా? యా. అంటే మనం విస్పర్ స్టోరీస్ అని ఒక కాంటెస్ట్ పెట్టాం కదా, ఆ కాంటెస్ట్ కి మనకి చాలా స్టోరీస్ వచ్చాయి. ఓకే. వాటిలోంచి బెస్ట్ స్టోరీస్ మనం ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ చేసినవి మనం చదువుతున్నాం. అందులో నేను కొన్ని మీకు చదివి వినిపిద్దామని. ఇప్పుడు దానిలో మంచి దొరికితే మనం నెక్స్ట్ ఫిల్మ్ చేయొచ్చు. చేసేయచ్చు. విస్పర్ స్టోరీస్. నా పేరు అర్జున్. రిలేటివ్స్లో ఒకరికి డెత్ అయిందని చాలా ఇయర్స్ తర్వాత మా ఊరికి వెళ్ళాను. అది పోస్ట్ కోవిడ్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఉండడం వల్ల ఆ రోజు లీవ్ పెట్టకుండా డెత్ అటెండ్ అయ్యి ఆ తర్వాత రిలేటివ్ ఇంట్లోనే కూర్చుని వర్క్ చేసుకుందాం అనేది నా ప్లాన్. కన్సోలింగ్ అండ్ ఫార్మాలిటీస్ అయిపోయాక ఫ్యూనరల్ కోసం అందరం గ్రేవ్యార్డ్కి వెళ్ళాం. మా ట్రెడిషన్ ప్రకారం మేము శవాన్ని కాలుస్తాం. నాకు ఫ్యూనరల్ని అంత దగ్గరగా చూడటం అదే ఫస్ట్ టైం. అలా క్రిమేషన్ స్టార్ట్ అయింది. నాకు వర్క్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. యూఎస్ క్లయింట్ అర్జెంట్గా కాల్ కనెక్ట్ అవ్వాలని అడిగారు. ఇమీడియట్గా ఎవరికి చెప్పకుండా నేను నా కజిన్ ఇంట్లో ఒక రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి కాల్ కనెక్ట్ అయ్యాను. బట్ ఎందుకో ఆ గ్రేవ్యార్డ్ స్మెల్ ఇంకా నాతో పాటే నేనున్న రూమ్లోకి వచ్చి ఆ రూమ్ అంతా అదే వాసన వస్తున్నట్టుగా అనిపించింది. ఐ కుడ్ ఫీల్ దట్ ఎగ్జాక్ట్ స్మెల్. లిటరల్లీ ఇంకా శ్మశానంలోనే ఉన్నాననే ఫీలింగ్ వచ్చింది. రూమ్ స్ప్రే ఎన్నిసార్లు కొట్టినా ఆ వాసన పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. నా చుట్టూ ఏదో స్మోక్ కమ్మేసినట్టుగా అనిపించింది. అంతే, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ గ్రేవ్యార్డ్ సైడ్ వెళ్ళాను. అక్కడ ఎవరూ లేరు. అందరూ చెరువు దగ్గర స్నానం చేయడానికి వెళ్ళారు. నేను కూడా అక్కడికి వెళ్ళి మా అన్నయ్యకి ఇలా జరిగిందని చెప్పాను. వాడు వెంటనే, రే పిచ్చోడా, శ్మశానం నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకూడదు, ఊరి చివరున్న ఈ చెరువు దగ్గర స్నానం చేశాకే వెళ్ళాలి, లేకపోతే ఇలాంటి విషయాలే జరుగుతాయి అని గట్టిగా తిడుతూ చెప్పాడు. అంతే, ఇంక చెరువులోకి దూకి 3 సార్లు కాదు 30 సార్లు మునిగి దేవుడికి దండం పెట్టుకుని వచ్చేసా. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. పెద్దలు ఏదైనా చెప్తే అది ఊరికే చెప్పరు కదా అని ఆ రోజు అర్థమైంది. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. క్రీపీ స్టోరీ, వెరీ క్రీపీ స్టోరీ. అంటే మనం కూడా ఇప్పుడు ఒక గ్రేవ్యార్డ్ లో కూర్చుంటున్నాం. ఇంకా మన పరిస్థితి ఏంటో అనుకోకుండా ఏముంది, ఎక్కడికి వెళ్ళి మనం కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ చెరువులోనో దూకి దండం పెట్టుకోవాలేమో. అసలు మీరైతే గ్రేవ్యార్డ్కి వెళ్తారా? ఒకవేళ వెళ్ళినా చెరువు దగ్గర దూకి స్నానం చేసి ఇంటికి వెళ్ళడం మర్చిపోకండి.